హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హౌ టు ఎమ్మీ. ఈరోజు నేను ఒక ఫేమస్ రెసిపీతో వచ్చేసానండి. అదే అనంతపురం స్పెషల్ కట్మిర్చి బజ్జీ. అక్కడి కట్మిర్చి బజ్జీ చాలా ఫేమస్ అండి. అండ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. వాళ్ళు దీనిలో ఒక మసాలా పొడిని యాడ్ చేస్తారండి. దానివల్ల ఈ బజ్జీకి అంత టేస్ట్ వస్తుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. సో లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దామా మరి? సో లెట్ స్టార్ట్. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు. దీనికోసం నేను ఇలా లావుగా ఉన్న మిరపకాయలను తీసుకుంటున్నానండి. ఇవి బజ్జీ మిరపకాయలు. వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం చేతులకు ఆయిల్ని అప్లై చేసుకుంటున్నాను. ఆయిల్ అప్లై చేసుకుని మిర్చీలు కట్ చేస్తే చేతులు అనేవి మండవు. ఇప్పుడు మిర్చిని తీసుకుని ఇలా సెంటర్కి కట్ చేసుకుని లోపల ఉన్న గింజలన్నీ ఇలా తీసేయాలి. ఇలా తీయడం వల్ల బజ్జీ అనేది మీకు కారం లేకుండా ఉంటుంది. సో ఇలానే అన్ని పచ్చిమిర్చిలో కూడా మీకు ఇలా సెంటర్లో ఉన్న గింజలన్నిటిని తీసేసుకోవాలి. ఇలా గింజలన్నీ తీసేయడం వల్ల మీకు మసాలా పొడి కూడా స్టఫింగ్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ధనియాలను యాడ్ చేసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ నువ్వులను కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ వామ్ని కూడా యాడ్ చేసుకుని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవి కొంచెం చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకుని దాని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, వాళ్ళు ఒక మసాలా పొడిని యాడ్ చేస్తారని. మనం నార్మల్గా అయితే వామ్ కానీ లేదా చింతపండు గుజ్జుని కానీ స్టఫ్ చేస్తాము. బట్ వాళ్ళు మాత్రం నువ్వులు, ధనియాలు, జీలకర్రని పొడి చేసి యాడ్ చేస్తారు. సో అందు గురించే అంత టేస్ట్ వస్తుంది. ఇదేనండి ఆ సీక్రెట్ మసాలా. సో చూసారు కదా, ఇలా అన్నిటినీ స్టఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 1 కప్ శనగపిండిని యాడ్ చేసుకోవాలి. అలానే రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుని ఒక 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, ఒక పించ్ వంట సోడాని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒకసారి చేతులతో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. వాటర్ అంతా ఒకటేసారి యాడ్ చేయకండి, పిండి పల్చనైపోతుంది. సో ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుని బజ్జీల కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ బ్యాటర్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకుని ఈ ముందుగా మనం స్టఫ్ చేసుకున్న మిర్చిని తీసుకుని పిండిలో ఇలా డిప్ చేసుకుంటూ ఇలా స్లోగా యాడ్ చేసుకోవాలి. మిర్చికంతా ప్రాపర్గా పిండి పట్టేలా చూసుకుని ఇలా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అవసరం లేదండి, కొంచెం ఫ్రై అయితే చాలు. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తీసేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకుని ఇదే విధంగా మిగిలిన బజ్జీలను కూడా ఫ్రై చేసుకోవాలి. బజ్జీలను ఫ్రై చేసినప్పుడు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, మరీ హై ఫ్లేమ్లో పెట్టకండి. సో చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చల్లారాక వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక్కొక్క బజ్జీని 4 పీసెస్ వచ్చేలా కట్ చేసుకుంటున్నాను నేను. సో చూసారు కదా, ఇలా అన్నీ కూడా ముక్కలుగా కట్ చేసుకుని వీటిని మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల మీకు మిర్చి అనేది చాలా క్రిస్పీగా వస్తుందండి. సో చూసారు కదా, ఇవి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసుకుని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే కొద్దిగా తురుముకున్న కొత్తిమీర, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి. అలానే ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకుని చిటికెడు కారం, చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మొత్తం మసాలాలన్నీ బజ్జీకి పట్టేలాగా ఇలా ఒకసారి కలుపుకోవాలి. సో చూసారు కదా, చేతులతో ఇట్లా బౌల్ని ఇలా అంటే మొత్తం అన్నీ మీకు మిక్స్ అయిపోతాయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే అనంతపురం స్పెషల్ కట్మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా తినడమే లేట్ అనమాట. ఈ కట్మిర్చి బజ్జీ చాలా చాలా బాగుంటుందండి. ఎస్పెషల్లీ ఇందులో వేసిన మసాలా వలన చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసం మా హౌ టు ఎమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.